పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. 81,500 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుతో రాష్ట్ర భవిష్యత్తే మారిపోతుందన్నారు. మంత్రివర్గ సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ ప్రాజెక్టు కోసం జలహారతి కార్పొరేషన్ను ఏర్పాటు చేసినట్లు చెప్పిన సీఎం నిధుల సమీకరణకున్న అవకాశాల్ని వివరించారు. పోలవరం కుడి ప్రధాన కాలువకు సమాంతరంగా మరో కాలువ తవ్వి నీరు పంపగలిగితే రాయలసీమకు ఉపయుక్తంగా ఉంటుందని, అది పోలవరం బనకచెర్ల అనుసంధానంతోనే సాధ్యమవుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాలకు సమృద్ధిగా నీళ్లు అందుతాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ కూడా లబ్ధి పొందుతుందని, కానీ వాళ్లెందుకో ప్రతికూల భావనలో ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ నీటి వాటాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నోటిఫై చేస్తూ విభజన చట్టంలో సవరణ చేయాలని కోరుతూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ప్రతిపాదన పంపే అంశం మంత్రివర్గ సమావేశంలో చర్చకొచ్చింది. రాజధాని పేరుని అమరావతి సిటీ అని నోటిఫై చేయాలా, అమరావతి క్యాపిటల్ సిటీ అని పెట్టాలా అన్న అంశంపై చర్చించారు. ముందు నిర్ణయించినట్లుగా 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం వరకే రాజధాని నగరాన్ని నోటిఫై చేస్తే రాబోయే రోజుల్లో పరిధిని విస్తరిస్తే పరిస్థితేంటి అన్న అంశం ప్రస్తావనకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిగా నోటిఫై చేస్తూ తీర్మానం పంపించాలని, దీనిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. అమరావతిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్నామంటే దానర్థం మిగతా ప్రాంతాల్ని విస్మరిస్తామని కాదని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్ని సమానంగా అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు. రాష్ట్రాన్ని 5 జోన్లుగా విభజించి ఒక్కో చోట ఒక్కో తరహా ప్రాజెక్టుల్ని ఏర్పాటు చేస్తామన్నారు. గన్నవరం విమానాశ్రయం మరో 5 నుంచి 10 ఏళ్ల పాటు ఈ ప్రాంత అవసరాలకు సరిపోతుందని సీఎం చెప్పారు. రాజధాని భవిష్యత్ అవసరాల దృష్ట్యా గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం తప్పనిసరని, దానికి అవసరమైన ప్రక్రియను ఇప్పటి నుంచే ప్రారంభించాలని పేర్కొన్నారు. ప్రముఖుల పర్యటనలో ప్రోటోకాల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని పాల్గొన్న సభలో కేంద్ర మంత్రుల కుర్చీలు ప్రధానికి ఒకవైపు, రెండో వైపు తన కుర్చీ, తన పక్కనే ఉప ముఖ్యమంత్రి, ఆ తర్వాత మంత్రులు లోకేష్, నారాయణ కుర్చీలు వేసి ఉండాల్సిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రోటోకాల్ సూచనలకు అనుగుణంగా ఈ ఏర్పాటు చేసినట్టున్నారని, ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల మధ్య ఏమైనా సమన్వయ లోపం ఉందా అని సీఎం ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని, అందరూ చర్చించుకునే చేశామని మంత్రి నారాయణ బదులిచ్చారు.